బీజేపీని గెలిపించిన కాంగ్రెస్ ఇక చూడు మీరు ఒకటే అని చెప్పడానికి ఇగో సజీవమైన మరో సాక్ష్యం. ఆ ఓట్లను చీల్చడంలో హస్తం పార్టీ సక్సెస్. కేవలం 2.3% ఓట్ల తేడాతో బీజేపీ గెలుపు. ఆమ్ ఆద్మీ పార్టీకి 43.55 ఓట్ల శాతం, బీజేపీకి 45.85%, కాంగ్రెస్కు 6.35% ఓట్లు అంటూ కూడా ఇక ఇజ్జత్ పోయింది. ఇక చూడు మీ ఓట్ల శాతం 6.3%. ఇక తెలంగాణ ప్రాంత దగ్గరకు వచ్చి డింగిచక అన్నట్టుగా పెద్ద పెద్ద నీతి సూత్రాలు చెప్తున్నారా మీరు? నిన్న మీ ప్రసంగాలు ఉంటే ఒక్కొక్కల ఇట్లా ఊంచుతారు ఢిల్లీ ప్రజలు తెలుసా. 2015 దాని తర్వాత 2024 2015 దాని తర్వాత 2020 దాని తర్వాత 2025 అయిపోయా. బీజేపీ ఓట్లు 42,85,050. ఆపోట్లు 40,70,099. మరి కాంగ్రెస్ ఓట్లు 5,93,810. ఒక నియోజకవర్గం ఓట్లు పడ్డాయి మీకు మొత్తం. మళ్ళీ దీన్ని పట్టుకొని ఇక దేశంలో కాంగ్రెస్ నేత మా కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఇంకా అసలు మీకు 2 చేతులు జేబులలో పెట్టుకొని నడుచుకుంటా బోర్రీగా అయిపోయింది మీ పని అయిపోయింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అష్టదిగ్బంధనం చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టింది. నేను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నది. నాతో పాటు మిత్రుడు ధృవరాతే కూడా నేను ట్వీట్ చేసిండు. యూట్యూబర్ నేషనల్కు సంబంధించి సమస్యల మీద మాట్లాడతాడు. ఆయన కూడా ట్వీట్ చేసిండు. నేను దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక మంత్రితో మాట్లాడినా. ఆయన కూడా అదే చెప్పిండు. అష్టదిగ్బంధనం చేసి కూడా ఇంతలా మేము ప్రయత్నం చేసినామంటే చాలదా? ప్రతి ఎమ్మెల్యే చుట్టూ నిఘా వేసి పోలీసులను వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిరట. ఇంకేం చెప్పాలి, ఇంకేం మాట్లాడాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇక ఇక్కడ ఉన్న నేతలు మొత్తం ఏందోనట ఢిల్లీలో ఓటమి కదా. ఫస్ట్ ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి పోరి ఒక్కోటి మీ ఇంట్లోళ్ళు కూడా ఓటేయరు. మీ ఇంట్లోళ్ళు కూడా మీకు ఓటేయరు. అట్లున్నది పరిస్థితి. మీరు గన్మెన్లు లేకుండా ఊళ్ళల్లో అడుగు పెట్టురు. మీ కార్యకర్తలు మీ వాళ్ళు లేకుండా మీరు ఒంటరిగా పోరు. అసలు మళ్ళీ తిరిగి వస్తారా? ఊరు పొలిమీటర్ దాడతారా? ఏందో అట వీళ్ళు చెప్తుళ్ళు మేము వినాలట. తెలంగాణ ప్రాంత ప్రజలట, తెలంగాణ ప్రజలారా ఇనుల్లి, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దరిద్రం, అష్టదరిద్రం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీని ఎంత దూరం పెడితే అంత అభివృద్ధి జరుగుతుంది. మొన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లలో పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించింది. తెలంగాణ రాష్ట్రానికి ఏందండి? బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉంటారు, కాంగ్రెస్కు సంబంధించిన 8 మంది 16 మంది ఎంపీలు ఉంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది గుండుసున్న బడ్జెట్. మళ్ళీ వాళ్ళు మాట్లాడేటివన్నీ కూడా మళ్ళీ ఏం మాట్లాడలేక నక్కి మూలగుక అని అరుస్తారు, ఏదో పందికొక్క అరిచినట్టు ప్రెస్ మీట్ల దగ్గర. అరే నేను తెలంగాణ ప్రాంత పౌరుని భయ్. ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగకపోయినా ఇక్కడ ఒక జనరేషన్ దెబ్బతింటుంది. ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాడిని, ఇక్కడి రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షించేవాడిని. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా సపోర్ట్ చేస్తా. 16 మంది ఎంపీలు దద్దమ్మలు లెక్కుండి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రానికి చేసింది గుడుసున్న. బడ్జెట్లో ఏముండదు. పోనీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లు ఎట్లా పెడతారో నాకు అర్థం కాదు. అసలు వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల నేతల నాకు అర్థం కాదు. అక్కడ పరోక్షంగా భారతీయ జనతా పార్టీ పాలించిందని యావత్తు భారతదేశం మొత్తం తెలుసు. దాంతోపాటు ఎల్జీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎల్జీకి సంబంధించి ఆర్డినెన్స్లను నిలిపివేసి ఎక్కడికక్కడ పూర్తిగా కూడా దాన్ని ఎక్కడికక్కడ కూడా ఆర్డినెన్స్లకు సంబంధించి పూర్తిగా కూడా నిలిపివేయడంతో పాటు అక్కడ ఏజెన్సీలతో కేసులు పెట్టించిందని అందరికీ తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం ఆగమాగం అడివడి చేస్తారు. ఇక దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇది భారతీయ జనతా పార్టీ పేపరు. నా తెలంగాణ కోటి రత్నాల విన మన గౌరవ కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఈ పేపర్ నడుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పేపర్కు ఉంది. రంజిత్ అన్న మొన్నటి వరకు కూడా విపక్షంగా నీ అద్భుతమైన పోరాటం మేము చూసినాం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డవి ఏందన్నా అంటున్నారు. రైట్, నీ మొట్టమొదటిసారిగా బాపు నువ్వే రావాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటూ చెప్పు చూపెట్టి నేను మాట్లాడిన మాట యాక్సెప్ట్ చేస్తా. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ను ఆ రోజు పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా దూషించాలి కాబట్టి చెప్పు చూపెట్టిన. దాంతోపాటు బాపు నువ్వే ఎందుకు రమ్మన్నా,
కాళేశ్వరం కళ్ళ ముందు కనబడితే దాంట్లో నీళ్లు నింపి నీళ్ళు ఇవ్వలేకపోతే కేసీఆర్ను రమ్మన్న. దాంతోపాటు పూర్తి స్థాయిలో విద్యార్థులకు సంబంధించి ఆందోళన చేస్తుంటే కేసీఆర్ను రమ్మన్న. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంటే కేసీఆర్ను రమ్మన్న. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతుంటే కేసీఆర్ను రమ్మన్న. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే కేసీఆర్ను రమ్మన్న. నేను మాట్లాడింది వాస్తవమేనని ఇప్పుడు తోటి జర్నలిస్టులందరూ కూడా నువ్వే కరెక్ట్ అనే కాడికి వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు తెలంగాణలో ప్రతి పేపరు చూడండి, ప్రతి ఛానల్ చూడండి, ఏదో ఒక పార్టీకి ఖచ్చితంగా కొమ్ము కాస్తుంది. కానీ నేను అట్లా కొమ్ము కాయలేదన్నా. అప్పుడు విపక్షంగా ఉన్నా, ఇప్పుడు విపక్షంగానే ఉన్నా, ప్రశ్నిస్తూనే ఉన్నా, రేపు ప్రశ్నిస్తూనే ఉంటా. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులా, లేకపోతే ఇతరత్ర మెంటల్ ప్రెజర్, ఆ కేసులా, ఇతర ఏం జరుగుతుంది? పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఉన్నంతసేపు ప్రశ్నిస్తాం. ప్రశ్నే మన ఆయుధం. ప్రజల కోసం ప్రశ్నించినప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజలతో పోరాటం చేసినప్పుడు, అదే ప్రజల మధ్యలో ప్రాణం విడవడానికి పెద్ద ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. అల్టిమేట్గా ఈ రాష్ట్రం కోసం, ఇక్కడ 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈ పేపర్లన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ రాష్ట్రంలో జరిగే ప్రతి తప్పును తెలంగాణ ఎత్తి చూపుతుంది.